ఈరోజు మన గుంటూరులో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఎందుకంటే నేను ఎక్కువగా గుంటూరు వెస్ట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే అసలు గుంటూరు వెస్ట్ అనేది 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు గుంటూరు వెస్ట్ ఈసారి టీడీపీయా వైసీపీయా, టీడీపీ కంచుకోటని వైసీపీ కొట్టగలుగుతుందా, అసలు జగన్మోహన్ రెడ్డి బాణం వచ్చిన ఈ బాణం మరి గట్టిగా గురి పెట్టబోతుందని ఎన్నో ఉన్నాయి. అయితే దీని మీద ఏంటంటే మనం వచ్చిన మహిళ ఒక బీసీ మహిళ కాబట్టి ఆ బీసీ మహిళకు సంబంధించి మహిళల సపోర్ట్ ఎంతవరకు ఉంది, అసలు గుంటూరు వెస్ట్లో ఏం జరుగుతుంది అంటే సోషల్ వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్గా ఉండి ఇక్కడ గుంటూరు సిటీ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు వైఎస్ఆర్సీపీలో సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు వైసీపీలో అప్పిరెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద నాయకుల దగ్గరగా కూడా ఝాన్సీ అక్క అని అంటారు. ఝాన్సీ గారు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా రాజకీయంలో మార్పులు మాత్రం చోటు చేసుకుంటాయి, ఓటింగ్ కూడా గట్టిగా వస్తుందని కూడా అంటారు. మరి ఝాన్సీ గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మ. అసలు ఝాన్సీ ఎవరు? అందరూ ఝాన్సీ ఎక్క అంటారు, మా చెల్లెలు అంటారు, ఇంత గుర్తింపు అసలు మీరు ఎలా వచ్చారు ఈ రాజకీయాల్లోకి? మీ రాజకీయ గురువు వెనక సపోర్ట్ ఎవరు? రాజకీయ గురువు మాత్రం మా అన్న అప్పిరెడ్డి గారు అని చెప్పాలి. అయితే నేను హై స్కూల్ స్టడీ నుంచి కూడా ఎస్ఎఫ్ఐలో వర్క్ చేశాను. నేను నగర కార్యదర్శిగా చేశాను, స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేశాను. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళటం, కొన్ని మార్పులు, మ్యారేజ్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మా ఫ్యామిలీలో కొంతమంది కార్పొరేటర్స్ అవ్వటం జరిగింది, వాళ్ళకి సపోర్టింగ్ ఉండటం జరిగింది. వైసీపీ పెట్టిన దగ్గర నుంచి కూడా బిఫోర్ మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చనిపోయారో ఆ రోజు నుంచి పార్టీ పెడితే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో జాయిన్ అయ్యి వర్క్ చేద్దాము, సేవ చేద్దామని ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఆ రోజే స్టాండ్ తీసుకోవడం జరిగింది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, అప్పిరెడ్డి గారు మాకు జెండా పట్టించి మరి ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి అంతా తానై మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అప్పిరెడ్డి గారు అండగా ఉండి మమ్మల్ని అందరూ కూడా ఆ రోజు నుంచి నడిపిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా అప్పిరెడ్డి గారి సైన్యంలాగా ఒక చెల్లెల్లాగా అప్పిరెడ్డి గారికి చెల్లెలు ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ నేనే అని గర్వంగా చెప్తాను. అందరూ కూడా అప్పిరెడ్డి గారి చెల్లెలు అని చెప్పి నన్ను చాలా మంది సంబోధిస్తూ ఉంటారు. అప్పిరెడ్డి గారు మీకు విభేదాలు ఏం లేవా? అస్సలు ఈ పొరపాటుని కూడా ఉండవండి. ఎక్కడా కూడా ఎవరితో కూడా అప్పిరెడ్డి గారి విభేదాలు ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అన్ని విధాల మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ ప్లేస్లో కూడా నిలబడింది. జగన్ గారు సీఎం అవటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేసి అంత కేడర్ని కూడా తీసుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలు వదులుకొని ఈరోజు కూడా మరి తాను వెనుకుండి నడిపిస్తున్నాడు గుంటూరు జిల్లాలో అంటే అప్పిరెడ్డి గారు. అది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అప్పిరెడ్డి గారి శిష్యులుగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. పార్టీలో మేము ఒక ప్లేస్లో ఉన్నందుకు. మీరు ఒకే పార్టీలో ప్లేస్లో ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని గాలివాటంతోనే 2019లో గెలిచారు అని అంటున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయమ్మా పరిస్థితులు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడిగారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల సీఎంగా ఉండి ఎన్నో కష్ట నష్టాలు గురి చేశాడు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా చాలా బాధలు పడ్డారు ఆయన పరిపాలనలో. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి ప్రకృతి కూడా సహకరించిన పరిస్థితి అమ్మా. ఎందుకంటే ఆ రోజున వర్షాలు లేవు, వర్షాలు ఉన్నాయి కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు లేవు. వర్షాలు లేని పరిస్థితిలో మరి ఎక్కడ పడితే అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, మరి పశువులు కూడా చనిపోయి ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో మరి రైతాంగం కూడా చాలా బాధపడింది. ఈ రోజు కూడా మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా రైతుల ఆత్మహత్యలు కనబడవు. ఆ రోజున అన్ని రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి. అలాంటి టైంలో కూడా ప్రతి వర్గం కూడా బాధపడుతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణానంతరం ప్రజల యొద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేకమైన కష్టాలు పడుతున్న ప్రజల గురించి తెలుసుకొని నవరత్నాలు అనే కార్యక్రమాన్ని మరి ఆ రోజునే మైండ్లో పెట్టుకొని మరి ఏ రోజైతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ దీవించి ఒక్క ఛాన్స్ అని అడగటానికి కారణం ఏదమ్మా, ఒక ఛాన్స్ ఇస్తే మరి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఎవరైతే మరి గతంలో బాధపడ్డారో, ఎవరైతే మరి ఇబ్బందులు పాలయ్యారో అలాంటి పరిస్థితి తేగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగారు. అలాగే సీఎం అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలు బాగుపడ్డాయి, మరి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది, మరి ముసలి వాళ్ళకైతేనే మరి రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, వితంతులకైతేనేమి, వికలాంగులకైతేనేమి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి అత్యున్నతమైన మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మరి లాయర్లకు కూడా ఈ రోజున గర్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక పార్టీ అని కాదు. ఈ రోజున ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు.
అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు గుంటూరు వెస్ట్ పరిస్థితి ఏంటి? అసలు కంచుకోటని టీడీపీ కంచుకోట, ఎందుకంటే ఇది నేను అంటున్నానని మీరు అనొద్దు, ఎందుకంటే రజనీ గారు రావడానికి కూడా కంచుకోటని బద్దలు కొడతాననే వచ్చారు. మరి టీడీపీ కంచుకోట బద్దలు కొట్టడం అంత ఈజీ అంటారా? ఈజీనమ్మా, ఎందుకంటే ఇక్కడ సమన్వయకర్తగా వేసింది సామాన్యమైన మహిళ కాదు, ఒక బీసీ లేడీ టైగర్. మరొక్కసారి చెప్తున్నాము, సీనియర్ నాయకుడు మరి పత్తిపాటి పుల్లారావు గారు, చాలా సీనియర్ నాయకుడు. మరి టీడీపీలో ఫైనాన్షియల్గా కానీ పార్టీ పరంగా కానీ తనకున్న వర్గాన్ని కానీ, మరి ఆ రోజున సింగిల్ లేడీ ఒక బీసీ మహిళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది చిలకలూరుపేటలో. అలాంటి చిలకలూరుపేట టీడీపీ కోటనే బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో గెలిచి అక్కడంతా సంక్షేమం చేసి అక్కడంతా కేడర్ని కూడా సమకూర్చుకొని ఈ రోజున ధైర్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 టౌన్కి పశ్చిమ నియోజకవర్గానికి ఒక బాణంలాగా వదిలారంటే తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో అన్ని కులాలు కలిసి మరి రజనమ్మను గెలిపిస్తారు. రజనమ్మకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా, వాళ్ళ హస్బెండ్ కుమారస్వామి గారు తాను కూడా తమ సామాజిక వర్గానికి ఇక్కడ ఆయన మరి కంపెనీ కూడా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపారు ఒక 20 years నుంచి. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ ప్రాపర్ కూడా వాళ్ళ హౌస్ కూడా పట్టాపురంలోనే ఉంది. వాళ్ళేం గుంటూరు కొత్త వాళ్ళేం కాదు, చాలా సర్కిల్ ఉంది వాళ్ళకి. అది తెలియక ఏదో టీడీపీ కంచుకోట అని చెప్పి అదే భ్రమలో ఇంకా బతుకుతున్నారేమో టీడీపీ వాళ్ళు అనిపిస్తూ ఉంది. టీడీపీ కంచుకోటన బద్దల కొట్టే ఒక బీసీ మహిళ లేడీ టైగర్ మరి విడుదల రజనమ్మ అని చెప్పి మేము గర్వంగా చెప్తాం. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మేము చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము, 1,00,000 కోట్లు కానీ ఎన్ని కోట్లు కుమ్మరించినా ఇంపాసిబుల్, ఈసారి అధిక మెజారిటీతో గెలుస్తారు అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో 2019లో ఇక్కడ ఓటింగ్ ఏం జరిగిందంటే వడ్డెరకు సంబంధించి యేసురత్నం గారు వచ్చేసి 3,500 ఆ ఓటింగ్తో 4,000తో ఓడిపోయారు. గిరి గారు ఆ ఓటింగ్తో గెలిచారు. కానీ ఇక్కడ కాపు ఓటింగ్ అనేది మాత్రం తోట శ్రీనివాసరావు గారు 25,000 వరకు చీల్చేశారు. మరి ఈ రోజున కాపు కమ్మ ఇద్దరు ఒకటైపోయినప్పుడు ఓటింగ్ పెరిగింది కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ బీసీ ఓటింగ్ తగ్గిపోయిందనే చూసుకోవాలి కదా. అలాంటప్పుడు రజనీ గారు ఎలా గెలుస్తారు? అలా కాదమ్మా, మీరు సమీకరణలు ఒకసారి చూసుకోండి. యేసురత్నం గారు అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది, వాళ్ళకి విన్ అవడం జరిగింది. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి బ్యాక్ బోన్గా గుర్తించి బీసీలకి న్యాయం జరగాల అని చెప్పి యేసురత్నం గారికి 3 times యాడ్ చైర్మన్గా ఇచ్చారు. అంటే బీసీ సామాజిక వర్గానికి ఎంత పెద్దపీట వేశారు, ఇది 2 టౌన్లో. అలాగే ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే టీడీపీ నుంచి వైసీపీకి గిరిగారు వచ్చి అనేకమైన సంక్షేమ పథకాలు దోహదపడ్డారు. అలాగే ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు. మాకు గిరిగారు వచ్చిన తర్వాత మా పార్టీలోకి వచ్చి ప్రతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా అన్ని రోడ్స్ కానీ ఏదైతే డెవలప్మెంట్ కావాలో అవన్నీ కూడా 98% చేశారు. ఇంకొకటి తప్పితే మొత్తం డెవలప్మెంటు మా గిరిగారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటున్నారు. మా రజనమ్మ గారి భర్త కాపు సామాజిక వర్గం, ఆయనకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా రిలేషన్స్ ఉన్నాయి, ఆయనకు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు ఆయనకి. ఆ ఓట్లు కూడా మాకే వస్తాయి కమ్మా. బీసీకి న్యాయం జరిగింది, ఒక బీసీ నాయకుడిని ఆ స్థాయిలో మా యేసురత్నంగా ఆ స్థాయిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు బీసీ వర్గం మా వైపే ఉంటుంది. అలాగే మా కుమారస్వామి గారి వల్ల కూడా మాకు కాపు కమ్యూనిటీ మాకే ఓటింగ్ పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా మా గుంటూరు ఇన్ఛార్జిగా కూడా మరి శేషుబాబు అని ఆయన కాపు సామాజిక వర్గం, ఆయన నేతృత్వంలోనే మరి సమన్వయం ఈయన జరిగింది కూడా. అడప శేషబాబు గారు మాకు ఇన్ఛార్జిగా వేశారు. ఆయన నాయకత్వంలో ఎంతోమంది మరి కాపు సామాజిక వర్గం వాళ్ళు మా పార్టీలో ఉన్నారు, ఆయనకి సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా బీసీ కానీ ఒక కాపు సామాజిక వర్గం కానీ వైఎస్ఆర్సీపీలోనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాపు సామాజిక వర్గం కానీ బీసీ కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాయి. విడుదల రజనమ్మ గారి గేబులకి తప్పకుండా ఈ 2 వర్గాలు కూడా భారీగానే మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. గుంటూరు వెస్ట్లో కార్పొరేటర్స్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, మీకు మధ్యన విభేదాలు ఉన్నాయి. కొంతమంది రజనీ గారు సపోర్ట్ ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళ మధ్యలోనే సమన్వయం లేదు అనే వార్తలు కూడా ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్నాయి. ఎంతవరకు మరి ఇది రజనీ గారికి రేపటి మైనస్ అవదా? లేదమ్మా, అదేదో ఎక్కడో మీరు వేరే వినుంటారని నేను అనుకుంటున్నాను. అసలు అలాంటి విభేదాలు లేవు. ఇదంతా వైఎస్ఆర్సీపీ కుటుంబం. ఒక బీసీ మహిళగా కాదు, మా ఇంటి ఆడపిల్లగా అనేది పశ్చిమ నియోజకవర్గం మొత్తం తీసుకుంటా ఉంది. నాయకులైతే రజనమ్మ అని చెప్పి తను ఎప్పుడైతే పార్టీలోకి వచ్చిందో
అక్కడ సెల్ఫ్లూర్పేటలో కన్సల్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పుడు కూడా రజనమ్మ గారికి గుంటూరు నాయకులతో చాలా మందితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక చెల్లిలాగా తన ఇంట్లో ఒక పిల్లలాగా అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఆ టైంలోని. మరి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా వస్తుందంటే ఇంకా ఆనందం. అందరూ నాయకుల సపోర్టుతో ప్రతిరోజు తన కార్యక్రమాలన్నీ మీరు చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా అందరు నాయకులకి ఇంటిమేషన్ వెళ్తూ ఉంది, అందరూ ప్రోత్సహిస్తూ ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చేసుకోమని ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా తన సలహాలు తీసుకునే వెళ్తూ ఉంది రజనమ్మ గారు. అది మేము ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉంది, అందరి నాయకుల సపోర్ట్ ఉంది, అందరి కార్యకర్తల సపోర్ట్ ఉంది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మొత్తం కలిసే ఉన్నాము, ఎక్కడా కూడా మాకు విభేదాలు లేవు. అది మాత్రం మీరు విన్నది రాంగ్. కొన్ని ప్లేసెస్ చూసుకుంటే గుంటూరు వెస్ట్లో పక్కా చూసుకుంటే మొత్తం టీడీపీ అడ్డ, మొత్తం కమ్మ సామాజిక వర్గమే ఆ ఏరియా అంతా ఉంటారు, మొత్తం ఒక మాట మీద ఉంటారు. మరి అక్కడ ఓటుని ఎలా చేర్చగలుగుతారు? ఆ కమ్యూనిటీ ఉన్న ప్లేస్లో కొంతమంది వైసీపీకి సపోర్టర్స్ ఉన్నారు. వ్యక్తిగతంగా అది మనకి తెలీదు. వ్యక్తిగతంగా కూడా రజనీ గారికి కానీ, అప్పిరెడ్డి గారికి కానీ, మద్దాలగిరికి గారు కానీ, ఏసరత్నం గారు ఎలక్షన్ అప్పుడు చూసాం మేము. పర్సనల్గా కొన్ని ఫ్యామిలీస్ వీళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు ఆ కమ్యూనిటీలో, పర్సనల్గా ఉన్నారు. లేకపోతే అక్కడ కూడా మాకు ఓటింగ్ వచ్చింది. కావాలంటే మీరు చూడండి, ఏదైతే ఒక కమ్యూనిటీ అని మీరు అంటున్నారో ఆ కమ్యూనిటీ ఉన్న ప్లేసెస్లో కూడా మాకు ఓటింగ్ వచ్చింది. ఏదో కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది తప్ప ఓవరాల్గా మాత్రం లేదు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన సంక్షేమం కానీ, వాళ్ళకి పర్సనల్గా ఏదన్నా అవసరమైనా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి అవసరమైంది ఏదన్నా మరి సమకూర్చడం కానీ మా నాయకులందరూ చేస్తున్నారు. ఈ రోజున మా ఆఫీసులో చూస్తే, మా అప్పిరెడ్డి గారి ఆఫీసులో ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉంటారు. మరి విడుదల రజనమ్మ గారు ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఆఫీసు ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా చాలామంది ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్ కూడా, ఆఫీస్ ప్లేస్ కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఆ ప్రాంతంలోనే ఆ ప్లేస్ ఉంది. ఎదురుగానే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది. అక్కడంతా కూడా ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. ఆఫీసులో కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు. ఎక్కడో కొంతమంది తప్పితే మిగతా అంతా కూడా, ఎందుకంటే సంక్షేమం జరిగింది, పేదలు బాగుపడ్డారు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ అవసరమే అని చెప్పి మరి ఆ కమ్యూనిటీ కూడా కోరుకుంటా ఉంది. ఎవరో కొంతమంది తప్ప మిగతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ సపోర్టర్స్ కానీ ఆ కమ్యూనిటీ ఉంది. మరి ఇప్పుడు రజనీ గారు వచ్చి స్టిల్ ఇప్పటికి ఇక్కడికి ఒక నెల అవుతుంది. మరి మీ అందరితో ఇన్ఛార్జ్లే కానీ, కార్పొరేటర్సే కానీ, వార్డ్ ప్రెసిడెంట్లే కానీ, మీ అందరితో సమన్వయంగా మీటింగ్ వేసి అసలు ఎలా వర్క్ చేయాలని ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరుగుతుందా, లేదా నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారా? లేదమ్మా, స్టార్టింగే డిస్కషన్ జరిగింది. అందరితో మీటింగ్ పెట్టారు, హోటల్లో గ్రాండ్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ని, ప్రతి ఒక్క నాయకుల్ని, మరి కులాలకి మతాలకు అతీతంగా అందరినీ గ్యాదర్ చేసుకున్నారు. ఒక చిన్న కార్యకర్తను కూడా వదలలేదు, చిన్న కార్యకర్తను కూడా వదలలేదు. ప్రతి ఓటరు, కార్యకర్త కాదు, ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నారు. ఆ రోజున అందరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాతే ఈ రోజున డోర్ టు డోర్ వార్డులకి క్యాంపెయినింగ్కి వెళ్తూ ఉన్నారు. జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టంగా రజనీ గారికి మరి నడుస్తూ ఉన్నారు జనం. మేము వార్డులోకి వెళ్తే చూస్తూ ఉన్నాము. పార్టీ కార్యకర్తలే కాకుండా అదర్స్ కూడా, వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ బీసీ మహిళని మరి ఈసారి ఎమ్మెల్యేగా చేసుకోవాలి తప్పకుండా అని చెప్పి, కొత్తగా ఎప్పుడు ఉంటారు కానీ ఈసారి ఒక బీసీ మహిళకి గెలిపించాలి, ఒక మహిళకి ఇక్కడ పట్టం కట్టాలనే ఉద్దేశంలో చాలా మంది కూడా తన వెంట నడుస్తూ ఉన్నారు. తను చూడడం కోసం కూడా చాలా మంది వస్తూ ఉన్నారు వార్డులో మేము క్యాంపెయినింగ్కి వెళ్తా ఉంటే. మరి మన రజనమ్మ అని చెప్పి ఇక ఇంటింటికి రజనీ గారు వెళ్తున్నారు కదా, అక్కడ ప్రజలైన సమస్యలు చెప్తున్నారా, లేదా రజనీ గారిని రిసీవ్ చేసుకొని వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తున్నారు మేడం గారితో? మేడం గారు ఆరోగ్య శాఖ మంత్రి. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఆవిడ క్యాంపెయినింగ్ చేసినట్లో ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పించే ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమస్య ఏదంటే ఆరోగ్యపరంగా కేవలం ఆరోగ్యపరంగా చెప్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్, చాలా వరకు డెవలప్మెంట్ అయింది. సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ఇంటికే వెళ్తూ ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు. 90కి 99 చేస్తున్నారు, 100. ఇంకెక్కడ కూడా వాళ్ళకేమీ బాధలు లేవు చాలా వరకు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్స్, ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలాంటివి ఏదన్నా ఉంటే అవి మాత్రమే తీసుకొచ్చి చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో ఇది చూస్తూనే ఉన్నాం. ప్రతి మీటింగ్లో ఈ 2-3 జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి. వెంటనే పిఏకి చెప్పడం, అవన్నీ ఫార్వర్డ్ చేయమంటాం, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడం,
ప్రతి చోట జరుగుతూ ఉంది. అంటే స్టిల్ మీరు మొత్తానికైతే మాత్రం రజనీ గారి టీడీపీ కంచుకోట ఒకపడి పెడితే రజనీ గారి కంచుకోటకైతే మీరున్నారన్నట్టుంది. అవును, కంచుకోటగా రజనీ గారికి చుట్టూ వైఎస్ఆర్ మహిళా విభాగం ఉంటుంది. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రజనీ గారిని ఎమ్మెల్యే చేయటం కోసం ఎన్ని అస్త్రాలైనా ప్రయోగిస్తాం. ఎక్కడా కూడా వెనకాడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి రజనమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసి గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాం. నేను ఒక మాట అడుగుతాను. అంటే లోకేష్ అన్నారు మన ఇంట్లో పనికిరాని చెత్త ఎదురింట్లో అయినా బంగారం అవుతుందా అని. ఎక్కడ పనికిరాలేదమ్మా. ఇప్పుడు కార్పొరేటర్గా కూడా పనికిరాని లోకేష్ కూడా మాట్లాడితే కంచుకోటను బద్దలు కొట్టిన రజనమ్మ గారి గురించి కార్పొరేటర్గా కూడా గెలవాలని లోకేష్ మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అంతటి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన కొడుకు నువ్వు ఒక చోట కూడా గెలవలేని పరిస్థితి. కొత్తగా వచ్చి ఒక బీసీ మహిళ ఏదైతే మీ కంచుకోట అన్నారో చిలకలూరుపేట బద్దలు కొట్టి మరొక్కసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కంచుకోట అనేదాన్ని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. అది చూసుకొని మాట్లాడాలి మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. చేతగాని మాటలు మాట్లాడటం ఎందుకమ్మా. నువ్వు పాదయాత్ర చేసావు. ఈ రోజున మా రజనమ్మ వార్డులోకి వస్తే ఏ విధంగా ఉంటుందో మీడియా ద్వారా చూసి నేర్చుకోవాలా. నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నీ వర్గం తప్పితే అక్కడ వేరే వర్గం ఉందా? ఈ రోజున మా రజనమ్మ పాదయాత్ర చేస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం వస్తున్నారు. హారతులు బట్టి మరి బ్రహ్మరథం బట్టి తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ కూడా మాట్లాడుతూ ఉంటే అది ఎవరు పట్టించుకోలేరమ్మా. పట్టించుకునే పరిస్థితి కదా లోకేష్ని. మరి ఈ రోజున చూసుకుంటే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే షర్మిల గారి ఎంట్రీ కాస్త ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు రాజన్న బిడ్డకి ఒక్క అవకాశం ఇవ్వకూడదా, ఒక్క ఛాన్స్ అని చంద్రబాబు నాయుడిని కూడా క్వశ్చన్ చేసిన ఈరోజు ఆ షర్మిల గారే ఈరోజు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకోవట్లేదా? లేదమ్మా. ఓటమి ఖాయం అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని. షర్మిలాకి అంత సీన్ లేదు. అసలు ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆవిడ అన్న మాటలు ఏంటంటే రికార్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మా నాన్నగారిని కాంగ్రెస్ బలి తీసుకుంది, మా కుటుంబాన్ని కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా రోడ్డు పాలు చేస్తే ఢిల్లీలో మేము నడి రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పి వాపోయి నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పి ముందుకెళ్ళి ఈ రోజున మరి ఆ విధంగా మాట్లాడుతుందంటే కేవలం రాజకీయ లబ్ధి. తనకు బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఇది అసలు ఆ కుటుంబానికి కానీ ఆమెకు వ్యక్తిగతంగా కానీ కరెక్ట్ కాదు. మొన్న చూస్తే తెలంగాణలో పోయి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డలు కన్నాను, ఇది నా ఇల్లు, ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ అని పెట్టి అక్కడ కొంతమందిని మరి నాయకుల్ని తీసుకొని వాళ్ళతో ఆర్థికంగా మరి పార్టీ కార్యక్రమాలకి మరి ఫైనాన్స్ చేయించుకొని ఈ రోజున వాళ్ళని రోడ్డు పాలు చేసేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసి అన్నం మీద ఏదో చేద్దామని. ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్నావు. మరి అదంతా మరి ప్రజలు చూడలేదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్న విధానమే తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి కాంగ్రెసే వైసీపీ అయింది. ఈ రోజున కాంగ్రెస్కి అసలు కేడరే లేదు. అలాంటి కాంగ్రెస్ను పట్టుకొని నువ్వేదో చేద్దామని చెప్పి రావటం కూడా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ఎవరో కూడా స్వాగతించే పరిస్థితి కాదు. మరి షర్మిల గారికి మరొక్కసారి చెప్తా ఉన్నా, వైఎస్ షర్మిలా రెడ్డి కాదు నువ్వు, మురిసిపల్లి షర్మిల శాస్త్రి కానీ షర్మిల శర్మ కానీ చెప్పెట్టుకోమ్మా నువ్వు. ఎందుకంటే నీకు అధికారం పోయింది. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇంక ముందు చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. నిన్ను కూడా మేము మాట్లాడటం మొదలు పెడితే ఇంక వీళ్ళు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. దయచేసి నీ తీరు మార్చుకోమని షర్మిలాకి వార్నింగ్ ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున. ఓ పక్కన నారా లోకేష్ గారు ఏమో యుద్ధం ప్రారంభం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని సిద్ధం అని అంటున్నారు. మరి యుద్ధానికి అందరూ సిద్ధమా? సిద్ధమేనమ్మా. అలాగే మా విడుదల రజనమ్మ గారు అసెంబ్లీలో అధ్యక్ష అని ప్రమాణం చేసేటప్పుడు మీ అందరూ కూడా ప్రత్యక్షంగా మరి చూడాలి. మా విడుదల రజనమ్మ ప్రమాణ స్వీకారానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ మీడియా ముఖంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అత్యధికమైన మెజార్టీతో విడుదల రజనమ్మని వెస్ట్ నియోజకవర్గం నుంచి అఖండమైన మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోబోతా ఉన్నారు. ఇదంతా కూడా చూడటానికి మీరు అసెంబ్లీ బయటకు వెయిట్ చేయాలని చెప్పి టీడీపీ శ్రేణులు పిలిపిస్తా ఉన్నాం.
విన్నారు కదా, ఎందుకంటే గుంటూరు వెస్ట్ 175 నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ అనేది తెలుసు అందరికీ, టీడీపీకి కంచుకోట అని. కానీ ఈసారి ఒక బీసీ మహిళ ఈ కంచుకోటని బీట్ చేయడానికి జగనన్న వదిలిన బాణం ఒకటే అంటున్నారు, మేమందరం మిమ్మల్ని ఒకే చాట కలుస్తాం, ఎవరినైనా సరే విడుదల రజనీ అనే నేను అన్న దగ్గర కలుస్తాము, అందరూ అక్కడికి వచ్చేయండి అని కూడా పిలుపునిచ్చారు. చూద్దాం రానున్న రోజుల్లో టీడీపీ పిలుపునిస్తుందా, వైసీపీ వాళ్ళకు పిలుపునిస్తారా మరి కూడా వెయిట్ చేసి చూద్దాం. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.